ఇది ఎంట్రన్సీ రోడ్ అండి. ఇది మనకు 50 ఫీట్ల రోడ్. ఇది ఎంట్రన్సీ. మనకు గేట్ వరకు పనులు జరుగుతున్నాయి. చూడండి ఒకసారి. ఆల్రెడీ ఇక్కడ మనకు ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది. ప్లాట్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. ఇదండి రోడ్కు. ఇది 242 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్. ఇవి మనము ప్లాట్స్ యూనిట్ కిందన యూనిట్ నెంబర్ వచ్చేసి 15. ఇది వచ్చేసి 242 స్క్వేర్ యార్డు. మనకు 50 ఫీట్ల రోడ్కు చుట్టూ మనము చూడండి, మొక్కలను ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మనము ఫ్యూచర్లో ఇల్లు కట్టుకున్నా ఏం చేసినా కూడా మొక్కలకు ఇబ్బంది కలగకుండా ఆల్రెడీ మొక్కలు మనము ప్లాట్కు బయటికి మాత్రమే మన కాంపౌండ్ వాల్ దగ్గర పెట్టాము. దీంట్లో వచ్చేసి పెద్దగా అప్రాక్సిమేట్లీ దీంట్లో 8 మొక్కలు వచ్చాయి. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 మొక్కలు వచ్చినాయి. దీనికి 242 గదాలకు 10 మొక్కలు వచ్చినాయి. దీంట్లో మధ్యలో ఇల్లు కట్టేసుకోవచ్చు. యూనిట్ నెంబర్ 15 ప్లాట్ నెంబర్ 15 చూపెట్టాం. దీంట్లో గేటుకు దగ్గర ఉన్నాం. గేటు పనులు కూడా, డెవలప్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయి. చూడండి, చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా అయిపోయింది. అక్కడ వచ్చేసి మనకు బీటీ రోడ్ కనిపిస్తుంది ముందర. మన ఆ బీటీ రోడ్ కూడా చూద్దాం ఒకసారి రండి. ఇక్కడ 60 ఫీట్ల రోడ్. ఇది మనకు వరంగల్ హైవే నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది 60 ఫీట్ల రోడ్డు. ఇలాగ నేరుగా వచ్చేసి ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే చొల్లేరు ఊరికి వెళ్ళేది. ఈ రైట్ సైడ్ పోతే ఈ రైట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకు కూనూరు వెళ్ళే రోడ్డు. ఇది మన వెంచర్ ఆపోజిట్లో ఉన్నటువంటిది. మన అక్కడ వెంచరు కనిపిస్తుంది కదా, ఇది మన రాయల్ రిజ్ రిసార్ట్ సంబంధించిన వెంచరు. మన వెంచర్లోకి మనము 50 ఫీట్ల రోడ్డు వేయడం జరిగింది. ఇది ఒక గేటు, అదొక ఏవైతే ఉందో ఈ 15 ఎకరాల డెవలప్మెంట్ అయితే నెంబర్ 1గా డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మీకు ఆలోచించిన ఆశాభంగము, ప్లాట్ కొనడమే మీరు ఆలస్యము. ఎందుకంటే ఇవి సిటీ నియర్ బై ఉన్నాయి కాబట్టి, హెచ్ఎండి లిమిట్లో ఉంది కాబట్టి, తొందరగా మీకు గ్రోతింగ్ వచ్చే ఏరియా కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి సరైన సమయము. ఈ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల తొందరగా మీ యొక్క డబ్బును 10 పెంచుకునే అవకాశం ఉంది. మీకు నన్ను సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలు నేను ఆ స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కు మీరు సహకరిస్తే మీకు మరిన్ని వివరాలు చెప్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.